హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో 10 నిమిషాల్లో రెడీ అయ్యే ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. ఒక చిటికెడు ఉప్పు వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ముప్పావు కప్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్లు కాగబెట్టుకొని పెట్టుకున్నామండి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా చెక్ చేసుకుంటా కలుపుకుందాము నీళ్లు వేసుకొని. మిగిలిన నీళ్లు కూడా వేసేసి కలుపుకుందామండి. కరెక్ట్‌గా ముప్పావు కప్పు నీళ్లు సరిపోయినాయన్నమాట మనకి. ఇక్కడ బియ్యం పిండొచ్చి ప్యాకెట్ పిండేనండి. షాప్‌లో కొన్న పిండే అనమాట నేను యూజ్ చేసింది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా ఇంకా నీళ్ళేమి యాడ్ చేయొద్దండి. పిండి మనం ప్రెస్ చేస్తా కలుపుకోవాలనమాట. పిండి అస్సలు పలచన కాకూడదండి. మనం తీసుకున్న నీళ్లు కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక కప్పు బియ్యం పిండికి ముప్పావు కప్పు వేడి నీళ్లు మనం తీసుకున్నాము కొలత. కరెక్ట్‌గా ఉంటుందండి. ఇలా ప్రెస్ చేస్తా కలుపుకున్నామంటే పిండి కరెక్ట్‌గా కలుస్తుందనమాట. చూసారు గదా! కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము. మనం ఉండ్రాళ్ళు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానేనండి. ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నీ రెడీ చేసుకొని తీసుకున్నామండి. ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాము. తీసుకున్న దానికి కొంచెం నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకుందామండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్‌ని పెట్టేసుకుందాము. అసలు అతుక్కోవండి. చక్కగా వచ్చేస్తాయన్నమాట ఉడికిన తర్వాత. ఇలా పెట్టడం వల్ల అతుక్కుంటాయేమో అని అనుకోవద్దు. అస్సలు అతుక్కోవు. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో చాంబర్‌లో నీళ్లు పోసుకొని అలానేనండి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుంది. మంచిగా ఉడుకుతాయి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా! చక్కగా ఉడికిపోయినాయన్నమాట. అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తాయండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. అన్నీ తీసేసుకొని ప్లేట్‌లో పెట్టుకుందాము. ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకుందామండి ప్లేట్‌లో వేడిగా ఉండగా నేను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీనికి మనం కూరగాయలతో కొంచెం తాలింపు రెడీ చేసుకుందామండి. చాలా హెల్తీ రెసిపీ అనమాట. 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ. మనకి ఇవన్నీ మంచిగా వేగాలండి. మినపప్పు చక్కగా వేగిపోయింది. వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసి ఈ 2 మంచిగా నూనెలో వేగాలండి. తరిగిన కరివేపాకు కొంచెం వేసుకుందాము. అల్లం మనకి చక్కగా నూనెలో వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్‌లొచ్చి స్వీట్ కార్న్ తీసుకున్నాము.
తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకి సన్నగా తరిగిన బీన్స్ ముక్కలండి. వీటన్నిటిని కూడా మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి కొంచెం మెత్తబడితే చాలండి. ఆ క్రంచీనెస్ అనేది పోకూడదు. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం మనకి ఇలా వేగిన తర్వాత ఒక పావు కప్ వచ్చి పచ్చి బఠానీలు తీసుకున్నామండి. వీటిని కూడా వేసేసి స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం టాస్ చేసినట్టుగా వేయించుకోవాలనమాట. హాఫ్ బాయిల్ లాగా అయితే సరిపోతుందండి. మనకి తినేటప్పుడు ముక్క కరకరలాడుతూ ఉంటే బావుంటుంది. ఇలా మనకి వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ స్టీమ్డ్ బాల్స్‌ని కూడా వేసేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. ఇందాక మనం జస్ట్ ఒక చిటికెడు మాత్రమే వేసుకున్నామండి పిండికి సరిపడినంత. ఇప్పుడు ఈ మొత్తానికి సరిపడినంత తగినంత ఉప్పు వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండనిద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి జస్ట్ మనం వేడి చేసుకున్నాం అంతేనండి. ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఒక టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులు, పచ్చి నువ్వులేనండి వేయించలేదు. ఒక 10 వరకి మిరియాలు, ఒక ఎండుమిరపకాయని బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. చూడండి ఇలా పలుకుగా ఉండాలి. అప్పుడే మనకి తినేటప్పుడు బావుంటుందనమాట. మనకిది చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు. పైన మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసేసుకుందాము. దీనిలో మనం పసుపు వేసుకోలేదండి. తర్వాత కారం వేసుకుంటే ఏంటంటే మనకి ఆ కలర్ అంతా మారిపోతుందనమాట. అందుకని ఒక ఎండుమిరపకాయ, కొంచెం మిరియాలు, ఒక 10 మిరియాల వరకి మనం ఇలా మిక్సీ పట్టుకొని వేసుకున్నామనమాట. అప్పుడేంటంటే మనకి స్పైసీగాను ఉంటుంది. ఆ కలర్ అనేది టెక్స్చర్ మారకుండా ఉంటుంది. మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. వేడి వేడిగా తిని చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే స్నాక్స్‌లో కూడా చాలా బావుంటుందండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.